నేనైతే సుమారు 30 కాయలు పెట్టాను. కాబట్టి అన్నీ చూపెట్టట్లేదు మీకు, కొన్ని మీకు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం ముక్కలు, ఎండిపోయిన ముక్కల్ని ఈ పాకంలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎండకి ఒక పాకంలా తయారవుతుంది. దీన్ని ఇక్కడ నేను మీకోసం శాంపుల్ కన్నీ చిన్న గిన్నెలో తెచ్చి పెట్టాను. అవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు కదా, అందుకని ఇప్పుడు మీకు ఇలా మనకి తయారవుతుంది. సో ఈ ముక్కల్ని దీన్ని ఇలా నానబెట్టిన కొలది ఇందులో ఊరుతూ ఉంటాయి. మనకి ఈ ముక్క గట్టి ముక్క ఇంత గట్టిగా ఉంది కదా, ఇలా మెత్తబడుతుంది. మీకు మెజర్మెంట్స్ మనకి 4 గ్లాసుల కాయలు తీసుకుంటే 4 గ్లాసుల కాయలకి నేనైతే 1.5 లెక్క పెట్టుకున్నాను. 1.5 లేదు అంటే మీరు 1 అన్నా తీసుకోవచ్చు. ఆవగుండ అవి తక్కువ వేయాలంటే ఒక ఆవగుండ, ఒక గ్లాసు కారం, తర్వాత ఏమో ఎక్కువ బెల్లం అయితే ఎక్కువగానే పడుతుంది. 3 గ్లాసుల బెల్లం. ఇది మెజర్మెంట్ కింద అయితే మీకు బాగా వస్తుంది, స్వీట్గా ఉంటుంది. అదే కారం, ఇంకా కారం తక్కువ కావాలి అంటే 1/2 గ్లాసు కారం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా మీకు ఆవగుండ అది పడదు. మనకి ఎక్కువ క్వాంటిటీ అంతా మనకి బెల్లం పాకంలో ఉండడం వల్ల అలా ఇష్టపడిన వాళ్ళు, తీపావకాయ ఇష్టపడిన వాళ్ళు అలానే ఇష్టపడతారు. సో మెజర్మెంట్స్ మీరు ఇంకా కావాలంటే ఎండింగ్లో కలుపుకోవచ్చు. సో ఇలాగా మనం ఇది ఎండబెట్టిన ముక్కలు కలుపుకుంటే మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే దీన్ని మళ్ళీ ఎండబెట్టిన కొలది మీకు ముక్కకి పట్టు ఉంటుంది అన్నమాట. బెల్లం అనేది ఇది ఇట్లా ముక్కకి తిక్కుగా పట్టాలి అంటే ఇంకొంచెం ఎండబెట్టుకున్నట్టయితే వస్తుంది. ఆఖరిన మనం జాడీకి ఎత్తుకునే ముందర మాత్రం కొద్దిగా ఒక 1/2 కేజీ అలాగా మనం మీరు తీసుకున్న ముక్కలను బట్టి అనేది దాన్ని వేడి చేసుకుని కొంచెం లైట్గా పాకం వచ్చినట్టుగా పెట్టుకుని దానిని జాడీకి ఎత్తే ముందర కలుపుకొని పెట్టుకుని మనం ఉంచుకున్నట్టయితే 2 ఇయర్స్ అయినా సరే ఏమీ అవ్వదు. చాలా బాగుంటుంది ఈ తీపావకాయ. సాధారణంగా శ్రీకాకుళం సైడ్ అక్కడైతే తీపావకాయ ఎక్కువగా తింటారు. చాలా మంచిది కూడా. మనకి పెరుగన్నంతో తీసుకున్నట్టయితే అలా బాగుంటుంది. ఇదండి తీపావకాయ చేసుకునే విధానం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. ముక్కల్ని అన్నీ కట్ చేసుకుని వాటిని 1 రోజు 2 రోజులు మినిమం మనం నానబెట్టుకోవాలి. 3వ రోజు తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత అవి ముక్కలు ఈ ఎండకైనట్లయితే 2 రోజులు 3 రోజులు ఎండబెడితే ఎండిపోతుంది. తర్వాత మీరేం చేస్తారంటే ఆ ముక్కల్ని మాత్రం తీసేసి పాకాన్ని మాత్రం ఇంకా ఎండకు ఉంచాలి. ఎందుకంటే మనకి వాటర్ ఎక్కువ ఊరుతుంది. బెల్లం, తర్వాత ఆవగుండ, కారం, మెంతిగుండ, నెక్స్ట్ ఇంకా ఉప్పు, ఇవన్నీ కూడా మనం కలిపేసి ఇంగువ గుండ అన్నీ కలిపి మనం ఎత్తి పెట్టుకుంటాం. కాబట్టి దానిని మనం ఆ పాకం ఇంకొంచెం ఎండలో పెట్టినట్లయితే అది కొంచెం దగ్గరకు అవ్వడానికి కనీసం 1 వారం రోజులు పడుతుంది. తర్వాత ఈ పాకాన్ని దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎండిన ముక్కల్ని పాకాన్ని కలుపుకొని జాడీలోకి ఎత్తుకునే ముందు కొంచెం చూసి ఏమన్నా ఉప్పు కారాలు తేడా ఉన్నట్లయితే మీరు కలుపుకోవచ్చు. ఎత్తుకునే ముందర మాత్రం కొద్దిగా బెల్లం పాకం తీసి దాన్ని కలిపినట్లయితే మనకి ఇంకొంచెం ముక్కాను సూపు కూడా పట్టి ఉంటుంది. అట్లాగా మనం వాడుకోవడానికి బాగుంటుంది. మీరు కూడా ఇలా చేయండి. చేసినట్టయితే సంవత్సరం అంటే 2 ఏళ్ళు అయినా సరే ముక్కలు పాడవు. దీపావకాయ చక్కగా ఉంటుంది వాడుకోవడానికి. ఇది చాలా హెల్దీ కూడాను. మనకి సన్రేలో ఎండుతుంది కాబట్టి అవన్నీ కూడా చాలా బాగుంటుంది. బెల్లం ఉంటుంది, ఆవుగుంట ఉంటుంది, మెంతిగుంట ఉంటుంది, తర్వాత ఇంగువ వేస్తాము, కొద్దిగా జీలకర్ర పొడి వేస్తాం. ఇవన్నీ వేసిన మిక్స్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మామిడికాయలు దొరికిన సీజన్లోనే వాటిని చక్కగా స్టోర్ ఉండేలా మనం చూసుకోవాలి. అలా కాకుండా మాగాయ అంటారు. మాగాయ కూడా అలానే ముక్కలు నానబెట్టుకుని ఎండలో పెట్టి దాన్ని పోపు వేసుకున్నట్టయితే కారం మాగాయ ఉంటుంది. అందులో బెల్లం కలుపుకున్నట్టయితే మనం వేరేగా పోపు ఉండదు అందులోని. అది తీపి మాగాయ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఇవన్నీ. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు. థ్యాంక్ యూ.